ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల. హేమాడ్ పంతు, సుధామ, అన్న చించనీకరు, మావిసీబాయి అనుభవాలు. ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలానిది చెప్పేదమనుట ఒక విధంగా అహంకారమే. మన సద్గురుని పాదాలకు అహంకారాన్ని సమర్పించిన గాని మన ప్రయత్నం అందు జయమును పొందము. మన అహంకార రహితులము అయినచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యాలు రెంటిని పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యాలను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమాన్ని కోరదరో వారు గౌరవాదరాలతో సాయిబాబా లీలల్ని వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందాన్ని పొందెదరు. సాధారణంగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్నా ఇష్టపడతారు, కానీ తాము హాస్యాస్పదులు అవడానికి ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా, నీతిదాయకంగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయంని ఈ క్రింద తెలుపుతున్నారు. శనగలి కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధుల్లో దుకాణాలు వేసుకొని వారి సరుకులు అమ్ముచూ ఉండేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నుండి చుండెను. ముఖ్యంగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోచుండెను. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపం చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్ రావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకా సాహెబ్ దీక్షిత్తు మొదలైన వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచు అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలు అంటివినట్లున్నాయి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేలరాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘట హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశిండియుండినో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచుట నిలవగలిగినవో హేమాడ్ పంతుకు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరి అయిన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుతూ ఉండగా బాబా వీనికి అనగా అన్నా సాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణము ఒకటి ఉన్నది. ఈనాడు సంత రోజు శనగలు తినిచి ఇక్కడికి వచ్చినాడు. వాని నైజం నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయంలో ఏమి ఆశ్చర్యం ఉన్నది అనిరి. హేమాడ్ పంతు, బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై ఎలా మోపుతున్నావు? ఈనాటికి ఎన్నడూ షిరిడీలోని సంతను నేను చూసి ఉండలేదు. ఈ దినం కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొనియుంటిని? నేను కొన్నప్పుడు నేనెట్లు తినియుంటిని? నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి చెదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏం చేయగలము? కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరించుచున్నావా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటన వలన బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియాల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందాన్ని అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమగును. విషయాలను విడిచి పంచేంద్రియాలు ఉండలేవు కనుక ఆ విషయాలను మొదట గురువునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజంగా అదృశ్యమైపోవును. ఈ విధంగా కామము, క్రోధము, లోభము మొదలైన వాని గూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురునికి అర్పించవలెను. ఈ అభ్యాసమును ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలమగుటకు సహాయపడును. విషయములు అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవింపవచ్చునా లేదా అనే ప్రశ్న ఏర్పడుతుంది. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధంగా మన దుర్గుణాలన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును.
శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చుటను చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు తోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించును. క్లుప్తంగా చెప్పునది ఏమనా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియాలతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనమెప్పుడు బాబాను జ్ఞప్తి అందించుకొనెదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మనము మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మర్చెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందాన్ని పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి యొక్క సహపాఠి సుధాముడు అనువాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మనమని గురువు పంపెను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగల్నిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలెను, నాకు దాహం వేయుచున్నది అనెను. సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కుచేలుడు కృష్ణుడితో కొంత తడువు ఆగుట మంచిది అనెను. కానీ తన వద్ద శనగలున్నవని గాని కొంచెం తినమని గాని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుచచి సుధాముని తోడపై తలయుంచి గుర్రుమని నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగల్ని తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను, దాదా ఏం తించుంటివి? ఎక్కడి నుంచి శబ్దం వచ్చుచున్నది? సుధాముడిట్లండు, తినుటకేమున్నది, నేను చల్లో వణుకుచున్నాను. నా పండ్లు కటకట మంచున్నవి. విష్ణు సహస్రనామం కూడా సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నాను. ఇది విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నాన్ని గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను తించుండెను. ఏమి తుంచుండినను అడగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకు ఏమీ లేదని భావము. రెండో వాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమియూ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావం చే నీవేమి తించుంటివని అడిగింటిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దాన్ని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలం అంతయు గర్భదారిద్ర్యంచే బాధపడిచి వచ్చింది. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడిగడు అడుగులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించడానికి ఇచ్చెను. ఎవరైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుంటుందో వారు దీన్ని జ్ఞప్తియందు ఉంచుకొనవలెను. శృతి కూడా దీనిని నొక్కి చెప్పి ఉన్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకర్, మావిసీబాయి, హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరే ఉడఫ్ అన్నా చించనీకర్ అనే భక్తుడు ఒకడు ఉన్నాడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు. ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. ఉన్నతున్నట్లుగా చెప్పేవాడు. ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కటునుగాను హఠము చేయువానిగను కనిపించేవాడు. వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తులవాడు కాదు. అందుచే బాబా వాణ్ణి ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని కటడా పైన వేసి ఉన్నదాన్ని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను నామే ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు. ఇతరులను మావిసిబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వేళ్లు అల్లి దాంతో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోయినట్లు కనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్న తోముచుండెను.
మావిసీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము కలది అగుటచే ఆమె, ఓహో, అన్న చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనటానికి ప్రయత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గులేదా అనెను. అన్నకు కోపం వచ్చెను. చొక్కా చేతులను పైకెత్తి అతడు ఇట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడను అంచున్నావు. నేను వెర్రివాడినా? నీవే కలహానికి కాల్దూతున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ కలహానికి చూసి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలిచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోల్ చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొన్నచో దానిలో అనౌచిత్యం ఏమున్నది అనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారానికి హృదయానందపూరితనైరి. బాబా నైజము భక్తపరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలిగ చేసుకొనుట బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇచ్చదము. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కొడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూసి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా, కొంచెం మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోవును. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాన్ని నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రనాయను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యం లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గురుచుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నానించిరి. సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లుగా కానవచ్చుచున్నది. కొద్దిసేపట్లో పొత్తి కడుపు ప్రేలుననుకొనిరి. బాబా క్రమంగా స్తంభంపై పోచుండిరి. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతోనూ భయంతోనూ అందరూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిరిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టాన్ని అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమ్మనిరి. మంచి ఉద్దేశంతోనే వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలోకి దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకుని ఉండిరి. అదృష్టం చే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యం కలుగజేసుకొనరాదనే నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.